మీరు అన్నారు ఇప్పుడు ఆ, నా 5 స్టార్లో ఉండాలి, నా ఫ్యామిలీని అలాగే ఆ, నేను 5 స్టార్లోనే ఉంటాను, 150 రూపీస్ రూమ్లో కూడా ఉంటానండి. అది కూడా ఉంటా. ఐఎమ్ టెలింగ్ ఐ కెన్ అఫోర్డ్. అంటే నేను మీ బ్యాడ్ ఫేజ్లో కూడా అలా ఫ్యామిలీకి చూపించారా? అలా చూపించని పరిస్థితి కూడా వచ్చిందా మీకు? వచ్చిందండి సిచ్యువేషన్. అంటే ఒకటి ఏంటంటే ఆ ఫ్యామిలీకి చాలా వరకు లాస్ట్ 1 year వరకు ఏం తెలియదు, అది నేనేం చెప్పలేదు ఎవరికి. ఓకే. సో ఐ హ్యాడ్ టు మెయింటైన్, వాళ్ళు అడిగింది ఇవ్వటం వరకు చేసాం, అంతవరకు చేసాం. అప్పు చేశాను, అది అప్పు చేశాను, 60% ఇంట్రెస్ట్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో అవన్నీ దట్ ఈస్ మై ప్రాబ్లం. పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, వాళ్ళని చూసుకోవాలి, ఎలా చూసుకుంటాం అనేది నా ప్రాబ్లం. సో అదే అప్పు చేశాను, దానివల్ల అప్పులు పెరిగిపోయినాయి, ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయి, వాట్ ఎవర్ హ్యాపీ. అది నేను పడ్డాను, ఆ గొడవంతా నేను పడ్డాను. ఏమంటే కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఇన్ లైఫ్? ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం. ప్రాబ్లం ఉందనుకుంటే ప్రాబ్లం అండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంజు సినిమా చూశానండి, సంజు దత్ లైఫ్ చూశాను. ఆ లైఫ్ చూసిన తర్వాత నా లైఫ్ ఎంత గొప్ప, ఎంత హ్యాపీగా ఉంది. సో రివర్స్లో ఫీల్ అయితే నోబడీ హ్యాపీ. సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడ ఉంటుంది? నేను అందరికీ చెప్పేది ఒకటేనండి. ఇప్పుడు నేనున్నాను, జగపతి బాబు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు. దీని కింద ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికంటే పైన ఉన్నా కదా. అక్కడికి చూస్తా, అక్కడికి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తా, కానీ ఇక్కడ హ్యాపీగా ఉన్నా. అలా ఆలోచించగలిగితే విల్ హ్యావ్ మచ్ మోర్ లవ్ ఇన్ ద సొసైటీ. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. నేను ఇంతకుముందు ఇప్పుడు ఇల్లు అమ్మేయటం అనేది అసలు నేను లేను కూడా లేను యాక్చువల్లీ. ఇల్లు అమ్మేసినాక నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్ చేస్తాను, వైఫే ఖాళీ చేశారు. సో అసలు ఇల్లు అమ్మేస్తున్నారు, బయటికి వెళ్ళిపోతున్నాం అనే ఫీలింగ్ నాకు లేనే లేదు. టు ప్రూవ్ దట్ రీసెంట్గా ఒక పర్టికులర్ విజువల్ నేను షూట్ చేసుకున్నాను వేరే దానికి. ఆ ఇంటి ముందే నేనే కావాలని తీసుకెళ్ళి కెమెరా పెట్టి గేట్ బయట నుంచుని, ఒకప్పుడు నా ఇల్లు ఇది, ఇప్పుడు ఇల్లు అదే, అడ్రస్ అదే, పేరు మారింది, అంతే జరిగింది, అంతకంటే ఏమీ జరగలేదు. ఈ ఇల్లు పోవడం వల్ల నాకేం పెద్ద నష్టం కలగలేదు, ఎందుకంటే పెద్ద ఇల్లే కట్టుకోగలను. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అనేది ఇంతకుముందే చెప్పాను. వాటి మీద ప్రేమ పెంచేసుకుంటే మనం ఎందుకండి ఇంకా. కావాలి, ఇల్లు ఉంటే బాగుంటుంది. బ్రహ్మాండమైన ఇల్లు కట్టడం చాలా ఖర్చు పెట్టి, చాలా మంచి ఆర్కిటెక్ట్తో బ్రహ్మాండమైన ఇల్లు, అందరూ వచ్చేవారు, అందరికీ విపరీతంగా వచ్చేది, అందరికీ 300 రోజులు భోజనం పెట్టేవాడిని. సో వండర్ఫుల్ టైమ్స్ వీ హ్యాడ్, ఆల్ దట్ ఈస్ ఓకే ఫైన్. బట్ సిచ్యువేషన్ అది అయితే ఏమవుతుంది ఏమంటే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ని చూడటానికి ఒక రూమ్కి వెళ్తే పేషెంట్ చచ్చిపోయాడు, వేరే పేషెంట్ వచ్చేసాడు, పేరు మారిపోయింది, అక్కడ మనిషే పోయాడు అక్కడ. అంత సింపుల్గా జరుగుతుంది. ఇల్లు, కారు ఇట్లాంటివన్నీ అంత సీరియస్గా తీసుకుంటే ఐ డోంట్ థింక్ యూఆర్ గివింగ్ వాల్యూ టు యువర్ లైఫ్. ఉన్నాయండి, అన్ని డబ్బులు ఉంటే ఏదన్నా చేసుకోండి లైఫ్లో, ఆల్ దట్ ఈస్ ఓకే. ఆ ఇల్లు మన ఇండస్ట్రీ వాళ్ళే కొన్నారా లేదా బయట వాళ్ళు? లేదు, బయట రమేష్ గారు అని బయట. ఓకే. అంటే ఓకే, మీరు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇలా ఉంది కాబట్టి మీరు ఇలా ఆలోచించగలుగుతున్నారు, కానీ మీ పిల్లలు వాళ్ళకి ఎంతో కొంత ఇల్లు మీద అఫెక్షన్ ఉంటుందిగా. దట్స్ అ వెరీ గుడ్ వన్ అండి. సి దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ టు, అంటే నా ఫ్యామిలీ, నా అదృష్టం మామూలు అదృష్టం కాదండి అది. ఫర్గెట్ అబౌట్ మై ఫెయిల్యూర్, అక్కడ హీరో అయ్యానా విలన్ అయ్యానా వాకం పెట్టండి. సి బేసిక్గా నేనేం చెక్కుకోలే, నా ఫేసు అలా పుట్టాను, గొంతు అలా వచ్చింది, నాన్నగారు వల్ల సినిమా ఎంటర్ అయ్యాను. మా అమ్మ షీ డిజర్వ్ ద బెటర్ సన్ దెన్ మీ, అంత మంచిదామి. మా బ్రదర్స్ ఓ పక్క, మా బ్రదర్ సిస్టర్ లాస్, కమ్ టు మై ఫ్యామిలీ, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలండి. నరకం ఎక్కడ ఉంటుంది? ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉంటుంది, ఆ నలుగురి మధ్యలోనే ఉంటుంది. నాకు ఆ ప్రాబ్లం లేదు. బాధపడతారు, డౌట్ లేదు, బాధపడతారు. ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు ఎక్కువ, గొడవ అవ్వలేదు, ఆర్గ్యుమెంట్ అవ్వలేదు, ఏ రోజు ఏమీ జరగలేదు. వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేశారు, ఇల్లు అమ్మద్దు, ట్రై చేయండి అంది, కుదరలేదు, అమ్మాం. దానికి అదృష్టం ఉండాలండి ఫస్ట్. ఫ్యామిలీ బాగుంటాం అనేది అది అదృష్టం, మిగతా ఇంకేం అవసరం లేదు. ఇంకేమున్నా లేకపోయినా బతికేయచ్చు. ఇంటికి నేను ఒకటే అడిగానండి, పెళ్ళప్పుడు కూడా నేను ఒకటే చెప్పా, బయట ఎన్నన్నా పడతాను ప్రాబ్లం లేదు, ఇంటికి వచ్చేపాటు ఒక స్మైల్తో ఉండి చాలు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అండ్ దట్ ఈస్ మై హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐమ్ గెటింగ్. ఇంకేం కావాలండి? ఇప్పుడు ఇది కూడా అంతకుముందు డబ్బుకి వస్తాయనండి, అంతకుముందు ఏమంటారు దీన్ని, ముజ్జరాలకి వెళ్ళేవాడిని బాంబేలో, ఇక్కడ ఫామ్ హౌస్లో పెట్టినప్పుడు. ఏంటనేది నాకు క్యూరియాసిటీ. 2-3 సార్లు చూసి నాకు చాలా చిరాకు వచ్చింది.
ఆ నోట్లు అట్ట ఇసిరేయటాలు, ఇక్కడ పెట్టటాలు ఆడాళ్ళకి, అక్కడ పెట్టటాలు, అసలు ఏంటిది, ఏం వాల్యూ ఇస్తున్నాం మనం ఆడాళ్ళకి? స్త్రీకి ఇదే మనం ఇచ్చే వాల్యూ. 100 రూపాయలు 10 రూపాయల కోసం వాళ్ళు పడి దానికోసం కష్టపడటం. వాళ్ళ పాపం వాళ్ళ బ్యాడ్ లక్ అట్లా అయింది. ఈ ఎదవలకి ఏమొచ్చింది? ఇదే పద్ధతి. అంటే ఐటమ్ ఒక టాయ్ కంటే వర్స్గా ఒక స్త్రీని చూడటం అనేది చాలా బాధ వేసింది నాకు. సో నేను ఎప్పుడు ఏమనుకునేవాడిని, నా ఫీలింగ్ ఇది చేయలేదు, కానీ ఒకే ఒకసారి వెళ్ళాను ముజరాకి, ₹1,00,000 చేతిలో పెట్టి వెళ్ళిపోయాను అంతే. ముజరా చూడలే, ఏం చూడలే. ఓకే, అది నాకు నచ్చింది. అట్లీస్ట్ షీల్ బీ హ్యాపీ ఫర్ 1 month ఆర్ వాట్ ఎవర్. ఓకే, ₹1,00,00,000 ఇవ్వాలని నాకు అంత ఆశ ఉందండి అటువంటి వాళ్ళకి. ఇలా కాదు చూడాల్సింది, ఇది కాదు లైఫ్. ఓకే. సో డబ్బు గురించి చెప్తున్నాను. ఐమ్ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్. దట్ ఇస్ మై ఎక్స్ప్రెషన్ ఏంటి ₹1,00,000 చేతిలో పెట్టగానే? నేను చూడను కూడా చూడలేదు. ఓకే, నేను చూడను కూడా చూడలేదు యాక్చువల్లీ. నాకు అంటే ఏదో చూడాలి, తన ఎక్స్ప్రెషన్ చూడాలి, తన థ్యాంక్స్, అది ఏం లేదు నాకు. ఆ కోరిక పుట్టింది, ఇచ్చేసాను, వెళ్ళిపోయాను అంతే. అది హైదరాబాద్లోనే జరిగింది, ఫామ్ హౌస్లో, ఎవరో ఫామ్ హౌస్లో. ఓకే, ఓకే, ఓకే. అండ్ ఓకే అండి, మీ అమ్మాయి, మీ చిన్న పాప గురించి మాట్లాడదాం. చిన్న పాప ఎప్పుడైనా ఆ జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఎలోన్గా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి డాడీ అని తన ప్రాబ్లమ్స్ మీన్స్ అదే ఈ ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఇల్లు అమ్మడం గురించి కావచ్చు, ఏదైనా మీతో ఎప్పుడైనా పంచుకుందా? ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడు కూడా ఆ డిస్కషన్ పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ పెద్దమ్మాయి మొన్న కూడా షీస్ 30 years, మొన్న కూడా తిట్టింది, సరిగ్గా పెంచలేదు మమ్మల్ని, ఇష్టానికి ఏదిగా ఉంటే అది ఇచ్చావు. ఇద్దరిని అలా కాదు పెంచాల్సిన పిల్లల్ని, అప్పుడప్పుడు కొట్టాలి, తిట్టాలి, అప్పుడే మీరు నేర్చుకుంటా లైఫ్, నేను నేర్చుకోవట్లేదు లైఫ్ మీ వల్ల అని రివర్స్ అయింది తప్ప ఎప్పుడు కూడా ఇలా చేసావు అలా చేసావు అని ఒక్క క్వశ్చన్ ఒక్కళ్ళు అడగలేదండి ఇంతవరకు. నేను ఇంకా అంతకంటే ఇంకేం అవసరం లేదు నాకు. ఓకే, ఇప్పుడేమో తాతయ్య అయ్యారా? లేదండి, లేదా? టెక్నికల్ కావాలి నాకు. అటువంటి ఏం కూడా లేవండి, తాత అవ్వాలనో లేకపోతే వారసత్వం. ఆ డిస్కషన్ కూడా వచ్చింది నాన్నగారితో. ఏంటి ఎవరు లేరు, మగపిల్లలే లేరు ఫ్యామిలీలో, ఏంటి అందరు 3 బ్రదర్స్కి అందరూ కలిసి 5 ఆడపిల్లలు, ఏంటి పరిస్థితి అన్నారు. మర్చిపోండి, ఇప్పుడు వారసత్వం లేకపోతే ఏమవుతుంది, వీరమాచినేని ఫ్యామిలీ లేకపోతే ఏమవుతుంది, ఎవరికి ఏం పెద్ద ఇల్లు లేదండి. మీరు ఫీల్ అవుతున్నారు, మనం ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎవడు ఫీల్ అవ్వడు దాని గురించి, పెద్ద ఆలోచన కూడా ఎవరికి ఉండదు, మర్చిపోండి దాని సంగతి అని చెప్పా. సరే కావాలంటే చెప్పండి, ఎవరన్నా ఉంచుకుంటాను అని సరదాగా జోక్ కూడా చేసుకున్నాను. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదు రా కొడుకుంటే వాడిని హీరో చేసేవాడిని అని? లేదు అసలు అది అదేముంది, కూతుర్లు ఉన్నారు, అలా హీరోయిన్ కావాలంటే హీరోయిన్ అయ్యేవారు, వాళ్ళకు వద్దనుకున్నారు. దట్స్ ఆల్. అంటే ఒక ఎక్కడో చిన్న ఆశ ఏంటంటే, మా అల్లుడు అమెరికన్, మా అమ్మాయి ఆఫ్కోర్స్ ఇండియన్, వాళ్ళకి పిల్లడు పుడితే చాలా వేరేగా ఉంటాడు, ఒక అద్భుతంగా ఒక మిక్స్ బ్రీడ్ ఎవ్రీథింగ్. ఐ బిలీవ్ ఇన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అండి. ఐ బిలీవ్ ఇన్ ఇట్లా ఉంటేనే కల్చర్ వరల్డ్ విల్ బి ఎ బెటర్ ప్లేస్ అనేది నమ్ముతాను. అందంగానూ పుడతారు, ఇంటెలిజెంట్గానూ పుడతారు అనేది నా నమ్మకం. అవును. ఓకే అండి. అండ్ ఇండస్ట్రీలో మామూలుగా పర్మనెంట్ శత్రుత్వాలు ఉండవు, పర్మనెంట్ మిత్రుత్వాలు ఉండవు అన్నది సహజం. ముఖ్యంగా ఇండస్ట్రీలో అసలు ఉండవు. మీకు అంటే ఎప్పుడైనా నాకు దగ్గర అవుతారు అనే ప్రాణ స్నేహితులు, అంటే ఎప్పుడైనా పంచుకోవచ్చు అనే ప్రాణ స్నేహితులు ఉన్నారా ఎవరైనా? అంటే లైక్ అర్జున్ అన్నది నాకు తెలుసు, ఇంకా ఎవరైనా? ఏంటి ఎంత ప్రాణ స్నేహితులన్నా వాళ్ళ ప్రాణానికి వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు ఎవరు? ఓకే, ప్రాణాన్ని చాలా కష్టం, ప్రాణ స్నేహం తీసేద్దాం. ఏదైనా స్నేహం వరకు ఎస్, అంటే అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. న్యాచురల్లీ లైక్ ఐ సెడ్, ఐ మీ మై సెల్ఫ్ అనేది మళ్ళీ వర్తిస్తుంది. అది ఎవరికైనా, నాకైనా వర్తిస్తుంది. నేను వెళ్తాను, అవుట్ ఆఫ్ ద వే వెళ్తాను, చేస్తాను. కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇంట్లో ఏదైనా ఇక్కడ ఎమర్జెన్సీ అనుకోండి, ఇది చూసుకుంటా తప్ప అక్కడికి వెళ్ళను కదా నేను. సో అర్జున్ డెఫినెట్లీ అండి. ఒకటి ఏంటంటే అర్జున్తో అందరూ లక్కీగా ఏంటో, నేను అందరికంటే చిన్నాను ఫీల్ అయ్యి నాకు నన్ను చూసుకుంటా మరి పిచ్చాడు అనుకుంటారో, లేకపోతే అమ్మాయి కూడా అనుకుంటారో, ఏమనుకుంటారో నాకు తెలియదు. తారక్ కూడా అంతే. తారక్ ఎంత చిన్నాడు నాకంటే. తారక్ బాబు తిన్నాడా, బాబు వెళ్ళాడా, బాబు కారు వచ్చిందా, ఈ చూసుకుంటాడు. అర్జున్ బాబు ఎక్కడున్నాడు ఏమైపోతాడు. సో అట్లా దీస్ పీపుల్ వేర్ దేర్ ఫర్, ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే అది ఫ్రెండ్షిప్ అంటే అండి. అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. దానికి ఒక లిమిట్ ఉండాలి, మన ఎక్స్పెక్టేషన్ కూడా ఒక లిమిట్ ఉండాలి. మీ బ్యాడ్ ఫేజ్లో తన ఒపీనియన్ ఏంటి అర్జున్? బ్యాడ్ ఫేజ్లో అండి అదేనండి. అగైన్
ఒకటనేవాడు నా ఫామ్ది పెరిగితే నేను అమ్మేసిస్తాను. ఓకే. సో అవన్నీ ఓకే. ఫైనల్గా మనం లక్కీగా అంత అవసరం పడింది కానీ అట్ట వెళ్ళలేదు. ఓకే. అంటే అడ్వైజ్ అంటే ఏమిస్తారండి అడ్వైజ్లో? ఒక స్టేజ్ తర్వాత ఎవరి లైఫ్ అటు చూసుకోవాల్సిందే. ఒక స్టేజ్ తర్వాత కాదు, ముందు నుంచి కూడా నా లైఫ్ నేను చూసుకోవాలి. ఎవడో చూసుకోడు. ఎవడో చూసుకుంటారని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. మనం చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు? అండ్ ఇప్పుడు అర్జున్ మీద వచ్చిన అలిగేషన్, శృతి అనే హీరోయిన్ వచ్చిన అలిగేషన్ వేసింది కదా, సెక్సువల్ ఇది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఎట్టా ఎలిగేషన్ అండి? ఏం ఎలిగేషన్ అది? ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఎలిగేషన్. సెట్లో 100 మంది 150 మంది పని చేస్తుంటే ఏం ఎలిగేషన్ చేస్తారు? ఏం చేశాడు? ఓకే. ఊరిని వాళ్ళు చెప్పేస్తే నమ్మేయాలండి. ఫ్రెండ్ అని కాదండి. ఆడాలి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. 100% కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతో కొంత ఉంది, కాదంట్లా. ఎక్స్ప్లాయిటేషన్ ఎంతో కొంత ఉంది, కాదంట్లా. కొంతమంది ఒప్పుకుని దానికి సినిమాల్లో చేస్తున్నారు, చాలామంది ఒప్పుకోకుండా కూడా సక్సెస్ అయి ఉన్నారు. అది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది, వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది. దాన్ని పెద్ద ఇష్యూ చేయటం, ఎస్పెషల్లీ ఇటువంటి ఇష్యూస్ చేయటం అనేది ఏది దొరికింది, ఒక మీటూ దొరికింది కాబట్టి ఇట్ ఈస్ ఐడెంటిటీ క్రైసిస్ అండి. బేసిక్లీ నన్ను ఎవడో గుర్తించట్లేదు అని ఇంకోటో రీజన్స్ తప్ప ఇది నాకు ఎలిగేషన్ అయితే నాకు కనపట్లేదు. రూమ్లో అట్ట చేశాడు అంటే ఏమైనా ఆలోచించవచ్చు తప్ప సెట్లో చేశాడు అనేది నాకు అది ఎలిగేషనే కాదు.